నేను సీఎంగా ఉన్నా మరో 2 ఏళ్ళు అపోలో 100వ హాస్పిటల్ ప్రారంభం అవ్వాలి. అదే నేను అపోలో హాస్పిటల్ వాళ్ళకి ఇస్తున్నటువంటి టార్గెట్. మంచి టార్గెట్లు ఇచ్చి ఓపెన్ చేసి రిబ్బన్ కటింగ్లు చేసి వాళ్ళకింత షేరు మీకింత షేరు మాట్లాడుకోర్రి. ఈ మా పేదలు బడుగులు బలహీనులేమో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో సస్తారు. అర్థమవుతా ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా వసతులు లేవు. ఎలుకలు వచ్చి మనుషులను కొరుకుతాయి, కుక్కలు వచ్చి డార్మెంట్ రాళ్ళలో అంటాయి. ఆ డాక్టర్లు టైంకు రారు, సరైన సామాగ్రి పరికరాలు ఉండయి. మీరు అపోలో హాస్పిటల్ 100 చేస్తారట. ఉందనా 100వ హాస్పిటల్ ప్రారంభించుకోవాలట. వాళ్ళు 1000 కోట్లకు పోయి అరే వస్తున్నాయి, బూతులు వస్తూ ఉన్నాయి, కుప్పం వస్తూ ఉన్నది. కానీ నేను ఒకటి అడుగుతా, అపోలోకి సంబంధించింది ఒక వ్యక్తి ప్రైవేట్ కదా, ప్రైవేట్ వ్యక్తి 100 హాస్పిటల్ను కార్పొరేట్ లెవెల్లో స్వచ్ఛంగా నీట్గా ఒక స్ట్రక్చర్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారం మీ చేతిలో ఉన్నది, అధికారులు మీ చేతిలో ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు మీ చేతిలో ఉన్నారు. ఒక సిస్టమే ఉంది మీ చేతిలో. ఒక హాస్పిటల్, ఒక యశోదాను తలపించే ఒక హాస్పిటల్ ఉండదా అండి గవర్నమెంట్ అండర్లో? ఒక ఏజెని తలపించే ఒక హాస్పిటల్ ఉండదా అండి గవర్నమెంట్ లో? ఒక యశోదాను లేకపోతే ఒక అపోలోను తలపించే ఒక్క హాస్పిటల్ ఉండదా అండి గవర్నమెంట్ లో? ఇన్ని ఏండ్ల చరిత్రలా గతంలో కేసీఆర్ పాలనలోనైనా, ఆ గతంలో కాంగ్రెస్ ఉమ్మడి పాలనలో అయినా, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అయినా ఒక్క హాస్పిటల్ ఉండదా అండి? కార్పొరేట్ వైద్యాన్ని అందించేటటువంటి హాస్పిటల్ ఒక్కటి ఉండదా? మనం అనుకుంటాం ఎయిమ్స్ అని సంకల్ కుదుకుంటాం. ఆడ బీబీనగర్ కాడ నిమిషాన్ని సంకల్ కుదుకుంటాం. 4 గంటలు ఒక పేషెంట్ నిన్న పోతే 4 గంటలు బెడ్ దొరకలేదు. 4 గంటలు బెడ్ దొరకలేదు నిన్న. నేను ఒక పేషెంట్ ముచ్చటే చెప్తున్నా. యశోదాకు తీసుకొని పోతే 5 నిమిషాలలో బెడ్ రెడీ కూడా 5 నిమిషాలు కూడా బట్ట డైరెక్ట్ తీసుకొని పోయి బెడ్లు వేసేస్తారు. అర్థమైతా ఉందా? స్ట్రక్చర్ లేదు, మన్ను లేదు, మసానం లేదు. మీరేమో 100 హాస్పిటల్ ఈ ప్రైవేట్ లో ఓపెన్ చేసుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మా బడుగులు బలహీనులు పేదలు నిరుపేదలు కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. అర్థమైతా ఉందా? ఏం చక్కగా ఉన్నదయ్యా ముచ్చట. నాకు అర్థం కాదు. దామోదర్ రాజనరసింహ గారు, మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఓకే, ఒప్పుకుంటాం. మీకు గౌరవం ఇవ్వాలి కదా. ఎందుకు? దళితుడనా రేవంత్ రెడ్డి గారు? దామోదర్ రాజనరసింహ అనేటటువంటి వ్యక్తి దళితుడనా రేవంత్ రెడ్డి గారు? అంబులెన్స్ల మీద మీ ఫోటో మాత్రమే ఉంటది. ఓ దళిత మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ ఫోటో ఎందుకు ఉంటది అంబులెన్స్ల మీద? ఎందుకు ఉండదండి? ఎందుకు పెట్టరు? ఆ శాఖ మంత్రి కదా, ఉండాలి కదా. చిన్నగా మూలకు ఇంత ఓ అరిసే అంత నన్ను ఉండాలి కదా. నీది షార్ట్ అంత ఉంటే ఆయన అరిసే అంత ఉండాలి కదా, ఇంత మినపరాదు అంత ఉండాలి కదా. ఆయన ఫోటో అట్లీస్ట్ ఓ పేరన్నా పడేయాలి కదా ఆయనది. మీరు పోడే వృధా. అసలు ఏం చేస్తున్నాడో ఏమో, ఏం నడుస్తుందో ఏమో. అసలు నాకు తెలిసి తెలంగాణ ప్రజలు కూడా తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే ఇక.